కేబినెట్ తర్వాత మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన పథకాలపై ఆయన చర్చ మొదలుపెట్టారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభించాలన్నారు. ఇక రైతులకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయంపై కూడా ప్రస్తావన వచ్చింది. రైతులకు కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి 20,000 రూపాయలు ఒకేసారి చెల్లించే అంశంపై చర్చ జరిగింది. మత్స్యకారులకు ఇచ్చే 20,000 ఆర్థిక సాయంపై చర్చ జరిగింది. ఇక మెగా డిఎస్సి అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రులకు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులకు అప్పగించారు సీఎం చంద్రబాబు. ఈ నెల 8న విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తుండటంతో ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తీరుతెన్నులు, జలవనరులు, ఆర్థిక ఇబ్బందులపై సుదీర్ఘ చర్చ జరిగింది. వివిధ సమస్యల ఉదాహరణలు చర్చించారు సీఎం మంత్రులు. ఇక రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెవెన్యూ, ఫైనాన్స్, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రులతో ఈ సబ్ కమిటీ ఏర్పాటు కానుంది. గోదావరి, బనకచెర్ల అనుసంధానంపై మంత్రులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మించాలి, నిధుల సమీకరణపై చర్చించారు. కుప్పం, చిత్తూరుకు అదనంగా నీరు ఇచ్చేందుకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, యోగివేమన నుంచి హంద్రీనివా లింక్ ద్వారా ఇచ్చే అంశంపై పరిశీలించారు నేతలు. ఇక పట్టిసీమ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగిన లబ్ధిపై మంత్రులకు వివరించారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులపై ఫైనాన్స్ శాఖ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఏదేమైనా ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలన్నారు సీఎం చంద్రబాబు. అయితే బకాయిలు ఎన్ని ఉన్నాయని ఆరా తీశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు మొత్తం 1,30,000 కోట్ల బకాయిలున్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు.